వెల్కమ్ టు 5D మీడియా. అధ్వానంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రోడ్లకి త్వరలోనే మోక్షం కలగబోతుంది. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దీని ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి R&B రోడ్లని PPP మోడల్లో టేకప్ చేసి తొందరగా ఈ పనులు ప్రారంభించాలని చెప్పి కలెక్టర్లకు కూడా ఆదేశించడం అయితే జరిగింది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ పద్ధతిలో ఈ రోడ్ల నిర్మాణాలు అంటే రోడ్లు మరమ్మతులు చేయడం, ఈ రోడ్లు వేయడం అనేది జరుగుద్ది. కాకపోతే ఏంటంటే కొత్తగా ఈ R&B రోడ్లకి టోల్ గేట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే వీటన్నిటిని R&B రోడ్లను కూడా చాలా వాటిని స్టేట్ హైవేలుగా పేర్కొంటూ ఆ రోడ్లను కనుక కొత్తగా వేయడం చేసి వాటికి మరమ్మతులు నిర్వహించి అక్కడ టోల్ గేట్లు నిర్మిస్తారన్నమాట. టోల్ గేట్లు నిర్మించి టోల్ వసూలు చేస్తారు. ఆ టోల్ వసూలు చేసిన దాంతో వాటిని మెయింటైన్ చేస్తారు. అంటే ఒకవేళ కనుక ఈ రోడ్లు వేసిన కాంట్రాక్ట్ సంస్థకు కనుక ఆ టోల్ గేట్ రూపంలో వచ్చే కనుక రుసుము సరిపోకపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వం భరించే విధంగా ఒక సిస్టమ్ తయారు చేయండి అని చెప్పి కలెక్టర్లకు ఆదేశించడం కూడా జరిగింది. కాబట్టి త్వరలో మన R&B రోడ్లు కొన్ని స్టేట్ హైవేలుగా మారుస్తారు. అంటే ప్రధానంగా ఉన్నటువంటి R&B రోడ్లని అంటే కొంచెం చిన్న చిన్న నగరాల మధ్యలో ఉన్నటువంటి R&B రోడ్లను మాత్రం స్టేట్ హైవేలుగా మార్చి ఆ రోడ్ల మరమ్మతులను కనుక పూర్తి చేసి టోల్ గేట్లు నిర్మిస్తారని తెలుస్తుంది. అంటే వీళ్ళు టోల్ గేట్లు పెట్టిన తర్వాత ఈ రుసుము అనేది వేట్ల మీద విధిస్తారు. అంటే ఆటోలు, ట్రాక్టర్లు వీటిని కూడా ఈ రుసుము పరిధిలో తెస్తారంటున్నారు. ఒకవేళ కనుక మరి వీటన్నిటినీ కనుక రుసుములు కనుక వసూలు చేస్తే ప్రజల నుంచి స్పందన ఎట్లా వస్తుంది అనేది కూడా మనం చూడాలి. అంటే ఈ టోల్ గేట్ల నుంచి రుసుములు వసూలు చేసే వ్యవస్థ ఏంటంటే అంతకుముందు 4 వీలర్స్కి బస్సెస్, లారీలు వీటికి మాత్రం వసూలు చేసేవాళ్ళు. కొంత ఈ ఆటోలకి, ఈ ట్రాక్టర్లకి వీటికి కొంత మినహాయింపు ఉండేది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ట్రాక్టర్లని, ఆటోలని వీటిని కూడా ఈ రుసుము విధించే వాహనాల పరిధిలోకి తెస్తారని చెప్పి తెలుస్తుంది. మరి ఇది అంతా వచ్చిన తర్వాత దానికి సంబంధించి నియమ నిబంధనలు అన్ని బయటకు వచ్చిన తర్వాత కానీ మనకి అర్థమవుతుంది ఈ ప్రజలు ఎట్లా స్పందిస్తారనేది. ఈ విషయంలో మనం వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.